पूरा लोकल। గత 2 రోజులుగా మనం చూసుకుంటే గనక, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షపాతం అనేది అధిక మొత్తంలో నమోదవుతుంది. అలాగే నిన్న మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యి, అది పెద్ద వరదను గూడా తీసుకొచ్చింది. అలాగే దాని కారణంగా ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు గూడా కనిపించింది. అక్కడ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాలు గూడా అంటే జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే. అసలు ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నట్టుండగా ఒకేసారి అంత మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. అసలు అది ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా నమోదయిందా? ఇలా నమోదు అవ్వడానికి గల కారణాలేంటి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ప్రెజెంట్ ఐఎండీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మనం చూసుకుంటే గనక నిన్న ఉన్నట్టుండి అకాల వర్షపాతం అనేది నమోదైంది. కామారెడ్డి ప్రాంతాల్లో చూసుకుంటే గనక 25 సెంటీమీటర్లు దాటింది. ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్ల వరకు వచ్చినట్టుంది. సో, ఎందుకు సడెన్‌గా అంత వర్షపాతం నమోదైందంటారు? ఈ నెల 26వ తారీఖున మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఒరిస్సా తీరానికి సమీపంలో ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు దీని చుట్టూ గాలులు ఇలా అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ అల్పపీడన ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వేగంగా గాలులు వస్తుంటాయి. అంటే మనకి అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా ఇలా ఈ ప్రాంతంలోకి గాలులు వస్తూ ఉంటాయి. అతి వేగంతో గాలులు వస్తూ ఉంటాయి. ఈ అరేబియన్ సముద్రం నుంచి వచ్చిన గాలులు చాలా తేమను తీసుకొస్తాయి. అట్లాగే మనం తెలంగాణ భూభాగం ఇంచుమించు ఈ ప్రాంతంలో ఉన్నాము. ఉన్నప్పుడు ఈ ఇక్కడ అల్పపీడనం ఉన్నప్పుడు దీని యొక్క ఎఫెక్టు ఉపరితలంలో ఇంకొక 7-8 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. అయితే ఈ ఉపరితలంలో ఉన్న ఎఫెక్టు ఇటు డైరెక్ట్‌గా వర్టికల్‌గా కాకుండా ఇట్లా వాలి ఉంటుంది. ఈ వాలి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉపరితలంలో దీనికి సంబంధించిన చక్రవాత ఆవర్తనం అంటారు. ఆవర్తనము ఇంచుమించుగా మనకి ఈ ప్రాంతం వరకు వచ్చింది. ఈ ప్రాంతం వరకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఇటు నుంచి తేమగాళ్ళు వస్తుంటే ఇటు నుంచి కూడా తేమగాళ్ళు వచ్చి ఈ రెండు కూడా ఈ ప్రాంతంలో ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో రెండు కలయిక జరగడం జరిగింది. కాన్ఫ్లుయెన్స్ అంటాం. కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిస్ట్ ఎయిర్. అది ఇంచుమించు ఒక 4-5 జిల్లాలు మనకి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాదు, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఇంచుమించు ఒక 500-1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంకా పెద్ద ఏరియాలోనే ఈ ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఈ రెండు జరగడం వల్ల ఆ ప్రాంతంలో మనకి చాలా క్లౌడ్ మాస్ అనేది ఇంచుమించు 40-50 గంటలు అదే ప్రాంతంలో క్లౌడ్ మాస్ స్థిరంగా ఉండి కంటిన్యూస్ రెయిన్ పడడంతో కామారెడ్డిలో మొన్న 24 సెంటీమీటర్లు, మొన్న ఉదయానికి నిన్న ఉదయానికి మరొక 41 సెంటీమీటర్లు, ఈరోజు ఉదయానికి మరొక 24 సెంటీమీటర్లు, మొత్తం 3 రోజుల్లో కలిపి కామారెడ్డి జిల్లాలో 92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నైబరింగ్లో ఉన్నటువంటి సిద్దిపేట, నిజామాబాదు, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో కూడా 20-30 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షపాతం రికార్డ్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఇదేదైతే వర్షపాతం ఇంత మొత్తంలో నమోదయిందో, సో, దానికి అంటే ఈ ఈ ప్రజలందరూ గూడా ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి, ఇది ఒక పెద్ద క్లౌడ్ బరస్ట్‌గా మనం చూడొచ్చా అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఆ ప్రాంతంలోనే ఒకే సమయంలో పడడం వల్ల దీన్ని ఏమంటారు? క్లౌడ్ బరస్ట్ అన్నది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. క్లౌడ్ బరస్ట్ జనరల్గా పర్వత ప్రాంతాలు ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో వస్తుంది. అంటే ఎక్కువగా మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడ అన్ని కొండలు ఉంటాయి. ఆ కొండల ప్రాంతంలో ఏమవుతుందంటే వేడిగాలులు వచ్చినప్పుడు ఈ వేడిగాలులు కొండ వాలు గుండా వెంటనే పైకి పోవడము, దాంతోపాటు వాటిలో ఉన్న తేమను కూడా పైకి తీసుకుపోయి చాలా క్విక్గా ఒక పెద్ద క్యుములోనింబస్ మేఘం ఆ ప్రాంతంలో ఏర్పడటము, ఆ ఏర్పడిన మేఘం అంతా కూడా సడన్గా పెద్ద వర్షపాతం ఒక తక్కువ ఏరియాలో, అంటే ఒక 5-10 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మొత్తం వర్షపాతం అంతా, అంటే గంటకు 10-15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఒకే ప్రాంతంలో ఆ కొండల్లో పడిపోతుంది. కొండల్లో పడిపోయినప్పుడు కొండల్లో అంత వర్షపాతం ఒకేసారి పడినప్పుడు అది వెంటనే స్పీడ్గా కిందకు వచ్చేయడం, దాంతోపాటు ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ లాగా
వచ్చేసేయడం. సమీపంలో ఏదైనా రివర్ కానీ ఏరులు ఇలాంటివి ఉన్నట్టయితే వాటితో కలిసిపోయి సడన్గా పెద్ద బర్స్ట్ లాగా వచ్చి గ్రామాలు తుడిచిపెట్టుకునే పోయే పరిస్థితి ఉంటుంది. ఇవి ముఖ్యంగా వేడిమి వల్ల కలిగే మేఘాలు అంటే క్యూములోనింబస్ మేఘాల వల్ల కలుగుతాయి. మనకి కామారెడ్డి ప్రాంతంలో జరిగింది క్లౌడ్ బర్స్ట్ అని మేము భావించటం లేదు. క్లౌడ్ బర్స్ట్ జనరల్గా అటువంటి పరిస్థితుల్లో క్యూములోనింబస్ మేఘాల వల్ల వస్తుంది. ఇక్కడ మనకి క్యూములోనింబస్ మేఘాలు క్లౌడ్ బర్స్ట్ సమయంలో ఏర్పడిన మేఘాలు క్లౌడ్ బేస్ నుంచి టాప్ వరకు చూస్తే మనకు రాడార్లో క్లియర్గా కనపడతాయి. వాటి హైట్ 10 నుంచి 15 కిలోమీటర్ల పైనే ఉంటాయి. మొన్న కామారెడ్డి ప్రాంతంలో ఏర్పడిన క్లౌడ్స్ 3 నుంచి 4 కిలోమీటర్ల కంటే ఎత్తు లేవు. అంటే ఇవి మాన్సూన్ క్లౌడ్స్. మాన్సూన్ క్లౌడ్సే కానీ స్థిరంగా ఒకే చోట క్లౌడ్ మాస్ 40-50 గంటలు ఉండిపోయి కంటిన్యూస్ రెయిన్ పడటం వల్ల ఇంత రెయిన్ఫాల్ అనేది అక్కడ వచ్చింది. సో ఇప్పుడు నిన్న ఏదైతే వర్షపాతం నమోదయిందో ఈ వర్షపాతంతో కంపేర్ చేసుకుంటే అంటే గతంలో ఎప్పుడైనా ఇంత మొత్తంలో వర్షపాతం అనేది నమోదయిందా? కామారెడ్డి ప్రాంతంలో ఇదే రికార్డ్ అండి. ఇప్పటికి మనకి ఆ ప్రాంతంలో ఉన్న రికార్డులను బట్టి మోర్ దాన్ 20-25 ఇయర్స్ రికార్డు మనం చూడటం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక 24 నుంచి 48 గంటల్లో 60 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడటం ఇదే మొదలు. ఫ్యూచర్లో కూడా ఇలా జరిగే అవకాశాలు ఇది రేర్గా జరుగుతాయి. అంటే మామూలుగా అల్పపీడనాలు వచ్చినప్పుడు మనకి భారీ వర్షం, అతి భారీ వర్షం ఇది ఇలా పడటం మామూలే. భారీ వర్షం అంటే మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం, 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం, 20 సెంటీమీటర్లు దాటితే అత్యంత భారీ వర్షం. ఇప్పుడు మొన్న 41 సెంటీమీటర్లు రికార్డ్ అయింది 24 గంటల్లో. అది ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్, అంటే అసలు రికార్డులోనే లేదు అంత రెయిన్ ఆ ప్రాంతంలో. అయితే గతంలో ములుగు ప్రాంతంలో ఒక 2 రోజులలో 65 సెంటీమీటర్ల రికార్డు ఉంది. కామారెడ్డి ప్రాంతంలో మటుకు ఇదే హయ్యెస్ట్ రికార్డు. అంటే ఈ రికార్డుని చూసుకొని ప్రజలు అంతగా భయపడాల్సిన అంటే ఎలాంటి హెచ్చరికలు అనేవి మీరు చెప్తూ ఉంటారు? ఇది ఒక్కసారే వచ్చింది, గతం అంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే నిన్న జరిగిన సందర్భం చూసుకుంటే కనుక ప్రజలు మేము ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళకు ముందుగా ఎలాంటి సూచనలు ఇచ్చారు మీరు? మనకి 26వ తారీఖు అల్పపీడనం ఏర్పడుతుందన్న సంగతి మనకి 24 నుంచి తెలుసు. సో 24 తారీఖు నుంచి కూడా మన బులెటిన్స్లో రెగ్యులర్గా అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని 24 నుంచి చెప్తున్నాము. 26వ తారీఖు అల్పపీడనం ఫామ్ అయిన తర్వాత మొదట మనం భావించింది తూర్పు జిల్లాలు అంటే ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని, అతి భారీ వర్షాలు పడతాయని. ఇటు మనకి అరేబియన్ సీ నుంచి వచ్చే గాలులు మొదటగా ఈ కామారెడ్డి, ఈ సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలను దాటుకుంటూ అటు వెళ్తాయి. కాబట్టి ఈ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు భారీ వర్షాలు అంటే అరౌండ్ 7 to 12 సెంటీమీటర్స్ వరకు వర్షం పడుతుందని మనం 25-26 తారీఖుల్లో అనుకున్నాము. ఆ రకంగా వార్నింగ్స్ పంపించడం జరిగింది. అయితే 27వ తారీఖున మార్నింగ్ నుంచి మనం పూర్తిగా గమనించినట్టయితే ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్ జరుగుతున్నట్టుగా మనకి అర్థమైంది. సో మనం 27వ తారీఖు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతానికి రెడ్ అలర్ట్ పంపించడం జరుగుతుంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట 27వ తారీఖు ఉదయం నుంచి మనం రెడ్ అలర్ట్ స్టార్ట్ చేసాం. నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆ ప్రాంతంలో మనం రెడ్ అలర్ట్ కొనసాగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇది అంత అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక గత 10-20 సంవత్సరాలు చూసుకుంటే కనుక హిస్టరీ ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో వర్షపాతం అనేది ఈ ఏరియాల్లో కామారెడ్డి ప్రాంతాల్లో నమోదు కాలేదు. ఇదే రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతము ఇది అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ఇవి ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో వర్షపాతం అనేది. ఎందుకంటే ఇక్కడ మనం సార్ చూపించినట్లుగానే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది, దాని ప్రభావం ఇక్కడ ఈ ప్రాంతాలపైన పడింది. అలాగే ఈ పక్క నుంచి విండ్ ఈ ప్రాంతం పైన ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల మాత్రమే అక్కడ ఉన్నట్టుండగా ఆ సమయంలో అంత మొత్తంలో వర్షపాతం అనేది నమోదైందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, IMD ఆఫీస్ నుంచి.